పాకిస్తాను చైనాలకి అక్కడ బెలూచ్ రెబల్స్ వెనకాల ఎవరున్నారో తెలుసు, తాలిబన్లే అని తెలుసు. కానీ భారత్ని అందులోకి లాగుతారు, లేదా భారత్ మీద ఒక అనుమానం పెట్టుకుంటారు. ఎందుకంటే గ్వాదర్ పోర్ట్ అనేది పాకిస్తాన్లో ఉన్నటువంటి పార్ట్, ఇది బెలూచిస్తాన్ దాటి వెళ్ళాల్సిందే. ఆ పోర్టుని వాస్తవంగా కట్టింది చైనా, కట్టించింది పాకిస్తాన్. దాని మీద వచ్చే ఆదాయం 90% చైనాది, 10% పాకిస్తాన్కి. బెలూచ్లో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ దోచేసుకుని చైనా ఇదంతా చేస్తుంది అని చెప్పి అందుకని చైనీయుల్ని చంపేస్తుంటారు బెలూచ్ రెబల్స్. ఇంకోటి గ్వాదర్ పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకు ఉపాధి లేదు, చైనా వాడు వచ్చి అక్కడ ఉపాధి పొందుతాడు. దానికి వాళ్ళకి కోపం ఉంది. అందుకనినే మొన్న వాళ్ళ ట్రైన్ని లేపేసినటువంటిది, లేదా ట్రైన్లో ఉన్నటువంటి ప్రయాణికులను వదిలేసి సైన్యాన్ని లేపేసినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఆ బెలూచ్ రెబల్స్ వెనకాలన భారత్ ఉంది అన్నటువంటిది చైనా, ఇటు పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి పరోక్షంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే నమ్ముతారా లేదా అంటే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. ఒకసారి